వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఫస్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఆర్టీసీ కార్గో ప్రైవేటు గుట్టు చప్పుడు కాకుండా కట్టబెట్టిన యాజమాన్యం. నాడు ప్రైవేట్ నుంచి ఆర్టీసీకి అప్పగించిన కేసీఆర్ మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లో పెట్టిన రేవంత్ సర్కార్. స్వప్రయోజనాల కోసం చక్రం తిప్పిన మంత్రులు. ప్రస్తుతం ఏటా 100 నుంచి 120 కోట్ల ఆదాయం. ప్రైవేట్ ఏజెన్సీకి 36 కోట్లకే అప్పగించిన వైనం. బంగారు బాతును వదులుకోవడంపై విమర్శలు. ఏటా ఆర్టీసీకి సుమారు 75 కోట్లకు పైగా నష్టం. 10 నుంచి 15 ఏళ్లు ప్రైవేటుకు దారదత్తం చేస్తూ ఒప్పందం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త అగ్రిమెంట్. ఆర్టీసీ సిబ్బంది తట్టాబుట్టా సర్దుకోవాలని ఆదేశం. 500కు పైగా హమాలి కూలీల బతుకులు ఆగం. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రైవేట్ ఏజెంట్లు. మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా రేవంత్ అన్న సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడేం చేయని గుట్టు చప్పుడు కాకుండానే జరిగిపోద్దబ్బా. ఆర్టీసీ ఉద్యోగస్తులను ఆర్టీసీని మొత్తం ప్రభుత్వంలో విలీనం చేస్తాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ ఆఫీస్ కి ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఆర్టీసీకి కల్పిస్తామని గానాడు కేసీఆర్, గీనాడు రేవంత్ మస్తు ముచ్చట్లు చెప్పిండు. కానీ చేసింది లేదు. మాటలు కొండంతా, చేతలు షీల్లి రవ్వంతా అన్నట్టు ఏమి చేయకపోగా ఇప్పుడు లాభాల బాటలో కాస్త కూస్తో ఆర్టీసీ లాభాల్లో కార్గో ద్వారానే ఉంది. గా కార్గోను కూడా తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాడట. గది కూడా 150 కోట్లు వచ్చే కార్గోని తీసుకుపోయి 36 కోట్లకే ఇచ్చేస్తున్నారు. అంటే దీని వెనక మతలబేంది అంటే ఇండైరెక్ట్ గా కొంచెం కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ అయిపోయింది. ఎంప్లాయీస్ కి ఆశలు పెట్టుకొని సమ్మెలు చేస్తాం, గిరి చేస్తాం, గది చేస్తామని కాకుండా ముచ్చట తట్టాబుట్ట సర్దుకొని సిద్ధంగా అండి అని చెప్తాడట రేవంత్ అన్న. మరి ఇట్లాంటివి చేసినప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. అరే నేనేం దాసుకోను అన్ని బయటికి చెప్పేస్తా అని చెప్తావు, మరి ఇది ఎందుకో చెప్పలేదు, పరిస్థితులు బాగాలేవు అందుకే కార్గోను ప్రైవేటీకరణ చేస్తున్నామని. అవు పొద్దున్నేస్తే మోదీ సర్కార్ని తిడతారు, అన్ని ప్రైవేట్ చేస్తారు ప్రైవేటీకరణ కోసం ఆదాని అంబానీని పోషిస్తారు అని. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది? మీరు చేస్తుంది కూడా గదే ప్రైవేటీకరణ కదా. అంటే మీరు చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే ఇంకొకటా? గిదేందన్నో కొత్త పద్ధతి. యాజ్ యూజువల్ గా ఎప్పట్లాగే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు. మీ అభిప్రాయం, ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీరు చేస్తున్న సపోర్టే ఈ ఛానల్ని నడిపిస్తుంది. మీరు లేకపోతే అసలు ఈ ఛానలే లేదు. కాబట్టి మిమ్మల్ని నమ్ముకునే ప్రతి అడుగు ముందుకేస్తున్నాం. మీ చేయూతతోనే ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ ఇచ్చాము. దాంతోపాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.